జగన్ ఆ సైకో అని ఎందుకు అన్నాడు అంటే, ఎప్పుడు మళ్ళీ సినిమా సంక్షోభం. ఆ టైంలో కరోనా తర్వాత సినిమా సంక్షోభంలో ఉన్నప్పుడు, ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ మేము పెళ్లి మండపాలకో, ఫంక్షన్ హాల్ దేనికో అమ్మేసుకుంటాం అనే సిట్యుయేషన్‌కి వచ్చినప్పుడు, ఆ టైంలో ప్రభుత్వం అండగా నిలబడాల్సిన టైంలో సైకో ఆలోచన చేశాడు. టికెట్ రేట్లు తగ్గించి రూ. 5, రూ. 10కి. హ్మ్. ఎందుకు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? జనాలు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు చేశారా? హ్మ్. టికెట్ రేటు తగ్గించండి. సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు తీసి ఎవరు ఏమి అనల. అందరూ చూస్తున్నారు కూడా. ఈవెన్ హ్మ్. బ్లాక్‌లో కొని కూడా సినిమాలు చూసే రేంజ్‌కి వచ్చాం. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. అయినప్పటికీ ఎందుకలా చేశావంటే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు బొకేలు పట్టుకొని రాలా. కనీసం హాయ్ చెప్పలా. మండింది. హ్మ్. మీ అందరిని నా కాళ్ళ దగ్గర తీసుకొస్తా చూడు అని చెప్పి నీకొచ్చిన సైకో ఆలోచన అది. హ్మ్. సినిమాలో విలన్‌కి వచ్చినటువంటి ఆలోచన వచ్చింది నీకు. హ్మ్. అంటే దానివల్ల విలన్ ఆలోచనలు ఎందుకు అంటున్నాము అంటే, సైకో ఆలోచనలు ఎందుకు అంటున్నామంటే, మంచి ఆలోచనగా నేను రప్పించుకోవడానికి ఓ ఆలోచన చేయడంలో తప్పేముంది అనొచ్చు. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతుంది ఒక ఎకానమీ, సినిమాకి సంబంధించిన ఎకానమీ. చాలా మంది ప్రొడ్యూసర్‌లు ఇంకా మేము సినిమాలు తీయమనే రేంజ్‌కి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లని కొద్దో గొప్పో ఇప్పుడు 5,00,00,000 పెడితే రెనోవేషన్ చేయించుకునేవాడు. 2,00,00,000 ఇచ్చిన చాలు నేను థియేటర్ అమ్మేస్తా అనే స్థాయికొచ్చాడు. అది కదా సంక్షోభం అంటే. అంటే ఇలాంటి ఆలోచన చేశాడు జగన్. మీరందరూ రప్పించుకోవడానికి. అప్పుడు మీరందరూ ఆయన రప్పించుకున్నాడు కాబట్టి మీరందరూ ఎళ్లారు. ప్లీజ్ అండి బాబు తగ్గించండి, పెంచండి. మీరు తగ్గించిన రేట్లని. మీరెళ్లారు. మీరెళ్ళినప్పుడు ఫస్ట్ ఉన్నదేంటి అప్పుడు పేర్ని నాని వచ్చి తర్వాత పోసానిని కలవండి అని చెప్తే, సార్ ఇప్పుడు కలవడా పాండే అన్నాడు. అలా 2 సార్లు. అదేంటి ఎట్లా వెళ్తాం? ఆయన పిలిచినందుకే కదా మేమొచ్చాము. అట్టెట్టా పిలుస్తారంటే, ఎల్లుండి కలుతాడు పా అంటే అప్పుడు ఎల్లుండి వచ్చాడు మళ్ళీ వీళ్ళందరూ. హ్మ్. అంటే అప్పటికి 2, 3 సార్లు కలవకుండా మూడో, నాలుగో సారి కలిసాడు. అవునా? హ్మ్. సైకిక్ ఆలోచనేగా. అంత ఇబ్బంది పెట్టాడు. అంటే నా దగ్గర రారా? అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే మొత్తం బొకేలు, గికేలతో అన్ని ట్వీట్లు పెడతారు. నేను గెలిస్తే అసలు నన్ను కేర్ కూడా చేయరా మీరు? ఇప్పుడు మీ సంగతి చెప్తా అని ఒక సైకిక్ ఆలోచనతో ఆయన వచ్చాడు అనేది బాలయ్య గారి మైండ్‌లో ఉండిపోయినటువంటి అంశం. ఇది సంగతి.